వెల్కమ్ టు అక్షరమాల. ఈరోజు అక్షరమాలలో జీకే అండ్ కరెంట్ అఫైర్కి సంబంధించి కొన్ని ముఖ్యమైన క్వశ్చన్స్ అనేవి చూద్దాం. అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా కొన్ని ముఖ్యమైన క్వశ్చన్స్ అనేవి చూద్దాం. చూడండి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎప్పుడు జన్మించారు? ఎప్పుడు అంటే ఏప్రిల్ 14, 1891లో అంబేద్కర్ జన్మించారు. ఈయన బర్త్డేని మనం ఏం చేసుకుంటామంటే ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి కింద జరుపుకుంటాం. అంబేద్కర్ వర్ధంతి ఎప్పుడు చనిపోయారు అంటే చూడండి, డిసెంబర్ 6, 1956 సంవత్సరంలో ఆయన చనిపోయారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి చూడండి, 2026 సంవత్సరంలో జరిగే అంబేద్కర్ జయంతి ఎన్నవది అంటే ఆన్సర్ వచ్చి చూడండి 135వ జయంతి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి అంబేద్కర్ వాస్తవానికి ఎక్కడ జన్మించారు? అంబేద్కర్ యొక్క జన్మస్థలం ఏది అంటే మనకి మధ్యప్రదేశ్లోని మహో ప్రాంతం. నెక్స్ట్, అంబేద్కర్ని ఏమని పిలుస్తారు లేదా బిరుదులు ఏంటి అంటే భారత రాజ్యాంగ పితామహుడు అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, అంబేద్కర్ గారికి భారతదేశ అత్యున్నత పురస్కారమైనటువంటి భారతరత్న ఏ సంవత్సరంలో లభించింది? భారతరత్న అనేది ఈయనకి 1990 సంవత్సరంలో ఈయన మరణానంతరం భారతరత్న ఇచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 1927లో మహద్ సత్యాగ్రహం ద్వారా అంబేద్కర్ ఏ దినోత్సవాన్ని ప్రారంభించారు? ఆన్సర్ వచ్చి మనకి సమానత్వ దినోత్సవం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి అంబేద్కర్ స్మారక ప్రదేశాన్ని ఏమంటారు? స్మారక ప్రదేశాన్ని వచ్చి చైత్య భూమి అంటారు, లేదా చైత్య భూమి ఎవరి స్మారక ప్రదేశమైనా అడగొచ్చు. అంటే ఎవరి స్మారక ప్రదేశం అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క స్మారక ప్రదేశాన్ని చైత్య భూమి అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, అంబేద్కర్ స్మారక ప్రదేశమైన చైత్య భూమి ఏ నగరంలో ఉంది? ఏ నగరం అంటే ముంబైలో ఉంది. చూడండి, ముంబైలో ఉన్న డాక్టర్ అంబేద్కర్ స్మారక ప్రదేశాన్ని ఏమని పిలుస్తారు? అంబేద్కర్ స్మారక ప్రదేశాన్ని ఏమని పిలుస్తారు అంటే చైత్యభూమి అంటారు. చైత్యభూమి ఎవరి స్మారక ప్రదేశం అని వస్తే అంబేద్కర్ గారి స్మారక ప్రదేశం అని రాయాలి. చూడండి, నెక్స్ట్ ఈయన రచించిన గ్రంథాలు, ముఖ్యమైన పుస్తకాలు ఏంటో చూడండి. ఈయన ది ప్రాబ్లమ్ ఆఫ్ ది రూపీ అనే గ్రంథాన్ని, నెక్స్ట్ థాట్స్ ఆన్ పాకిస్తాన్ మరియు ది క్యాస్ట్స్ ఇన్ ఇండియా అనే పుస్తకాల్ని రచించారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, అంబేద్కర్ ఏ మతంలోకి మారారు? అంటే 1956 సంవత్సరంలో ఈయన బౌద్ధ మతంలోకి మారారు. ఇవి అంబేద్కర్కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన క్వశ్చన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.